ఈ నెల 5న విశాఖలో సీఎం జగన్ పర్యటించనున్నారు. విజన్ వైజాగ్ ఫ్యూచర్ విశాఖ పేరుతో వివిధ రంగాల వాణిజ్య పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. పరిశ్రమలు, ఐటీ, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, ఆసుపత్రులు, పర్యాటకం తదితర రంగాల ప్రముఖులతో జగన్ సమావేశమవుతారు. ఈ కార్యక్రమానికి సుమారు వివిధ రంగాలకు చెందిన 2000 మంది హాజరు కాబోతున్నారు. 1500 కోట్లతో నగరంలో వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖలో పర్యటిస్తున్నారు. 2 కీలక సదస్సులను ఆయన అడ్రస్ చేయబోతున్నారు. ఒకటి, పారిశ్రామికవేత్తలు, వాణిజ్య వర్గాలను సంబోధిస్తూ వారికి సంబంధించిన అనుమానాలను నివృత్తి చేయడంతో పాటుగా విజన్ వైజాగ్ పేరుతో ఒక డాక్యుమెంటరీని ముఖ్యమంత్రి ఆవిష్కరించబోతున్నారు. ఈ సందర్భంగా సీఎం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులు, పారిశ్రామిక వాణిజ్య అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవకు సంబంధించిన ఆ విజన్ డాక్యుమెంట్ ఉండబోతోంది. వచ్చే 5 ఏళ్ల కాలానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం అభివృద్ధి కావచ్చు, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కి సంబంధించి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది, వాటిని ఏ విధంగా అమలు చేయబోతుంది అనేది ముఖ్యమంత్రి తన నివేదికలో ఇవ్వబోతున్నారు. ఈ సమావేశం అత్యంత కీలకమైంది. వైజాగ్ విజన్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా వివిధ వర్గాలకు సంబంధించి, వ్యాపార వాణిజ్య రంగాలకు సంబంధించిన వివిధ వర్గాల అభిప్రాయాలను కూడా ముఖ్యమంత్రి తీసుకోబోతున్నారు. దాదాపు 2.5 గంటలకు పైగా ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో చాలా కీలకమైన అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావిస్తారు. ఇప్పటికే విపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా ధీటుగా ఎదుర్కొంటోంది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కన్నా ఇండస్ట్రియలైజేషన్ అనేది చాలా అవసరం. పెట్టుబడులు రావడం లేదు, పెట్టుబడులు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. ఇక అభివృద్ధి అనేది కుంటుపడిందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ధీటుగా ఎదుర్కొంటోంది. రేపు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి గడిచిన 5 ఏళ్ల కాలంలో ఏం చేశాము, భవిష్యత్తులో ఏం చేయబోతున్నామో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దిశగా ఉత్తరాంధ్ర ఫోకస్డ్ గా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత ఈ ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి పైన ఎక్కువ ఫోకస్ చేసింది. అచ్యుతాపురం ఎస్సీజెడ్ లో కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో వచ్చిన పెట్టుబడులు కానీ, ఇక విశాఖ వేదికగా వస్తున్న అనేక పెట్టుబడులకు సంబంధించి కీలకమైన అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అనేది చాలా కీలకం. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రకు చేసిన మేలు ఏదైతే ఉందో మేలును కూడా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పబోతున్నారు. ఇప్పటికే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, లేకపోతే విశాఖపట్నానికి సంబంధించి ఇతర యూనివర్సిటీలు కానీ, విద్యా సంస్థల అభివృద్ధి కావచ్చు, పెట్టుబడులకు సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుబడులను సమకూర్చుకునే దిశగా ఈ ప్రభుత్వం ఏం చేసిందనేది చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి తన ప్రజెంటేషన్లో ఇచ్చే అవకాశం ఉంది. మూలపేట పోర్ట్ అనేది ఒక మైల్ స్టోన్ గా ఉండబోతోంది. అదేవిధంగా తీర ప్రాంతానికి సంబంధించి ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో అత్యంత పొడవైన తీర ప్రాంతం ఉందో, తీర ప్రాంతంలో మత్స్యకారులు చాలా కాలంగా అడుగుతున్న ఫిషింగ్ హార్బర్లు కావచ్చు, మూలపేట పోర్టు, ఇదొక సమగ్రమైన అభివృద్ధిని సాధించగలగడం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యమైందనేది ఒక అంశం. అయితే పెట్టుబడులను ఆకర్షించడంతో పాటుగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో కూడా తాము చాలా ముందున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎప్పటికప్పుడు తాము చేస్తున్న పురోగతి కారణంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఏదైతే నైపుణ్యత అభివృద్ధి చేస్తూ యువకులను తీర్చిదిద్దామో వాళ్ళంతా కూడా ఇవాళ ఒక స్కిల్డ్ ఫోర్స్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రెడీగా ఉంది. వీరంతా ఇప్పటికే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొంది ఉన్నారు. భవిష్యత్తులో మరికొంతమందిని సంసిద్ధం చేయబోతున్నామనే ఒక విషయాన్ని ఈ సమావేశాల ద్వారా నేరుగా ముఖ్యమంత్రి చెప్పబోతున్నారు. ఈ రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధికి, పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడానికి, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ దిశగా రాజకీయ పక్షాలు ఒక చేస్తున్న ఏవైతే విమర్శలు ఉన్నాయో విమర్శలన్నింటినీ కూడా నిర్ద్వందంగా తోసిపుచ్చడానికి, వాటిని తిప్పికొట్టడానికి ముఖ్యమంత్రి రేపటి సభను వేదికగా తీసుకునే అవకాశం ఉంది. ఈ మొత్తం 2 ఏవైతే మేజర్ ఈవెంట్స్ ఉన్నాయో 2 మేజర్ ఈవెంట్స్ ను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా అటు పరిశ్రమల శాఖ కావచ్చు, లేదా ఇటు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన నిపుణులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. రేపు ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా ఇక్కడ రాబోతుంది. కీలకమైన శాఖల మంత్రులు కూడా విశాఖపట్నంలో ఉండి రేపు ఈ కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. ఓవరాల్ గా ఎన్నికల ముందు ఒక అభివృద్ధి నివేదికను ముఖ్యమంత్రి తన నోటి ద్వారా విడుదల చేయడం, దానికి సంబంధించిన క్లియర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది ఒక కీలకమైన పరిణామంగా అధికార పార్టీ చెప్తోంది. ప్రభుత్వం కూడా ఇందుకోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనా రేపటి సభ పూర్తిగా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను, అధికార యంత్రాంగంలో ఒక రకమైన కాన్ఫిడెన్స్ ను బిల్డప్ చేసే విధంగా ముఖ్యమంత్రి సభ జరగబోతోంది. మీటింగులు కూడా ఉండబోతున్నాయి. కెమెరామెన్ రవితో రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీలో అసంతృప్తి రాగం వినిపిస్తోంది. ఎస్కోటలో ఎమ్మెల్సీ రఘురాజు అయిష్టంగా ఉన్నారు. చిత్తూరు టికెట్ రాలేదని ఆరిని శ్రీనివాసులు జనసేనలోకి జంప్ అవుతున్నారు. మంగళగిరి ఇన్ఛార్జ్ గిరి రాలేదని గంజి చిరంజీవి నారాజయ్యారు. వైసీపీలో రాజకీయ పరిణామాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు.
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ సమయం దగ్గర పడుతున్న వేళ వైసీపీ కొత్త తలనొప్పి వచ్చి పడుతుంది. ఇప్పటి వరకు వరుసగా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను వైసీపీ ఖరారు చేస్తూ వస్తుంది. ఇప్పటి వరకు 9 జాబితాలు కూడా ప్రకటించింది. అయితే టికెట్లు రాని అసమ్మతి నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇప్పుడు పునరాలోచన పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఉన్న సిట్టింగ్ ను మార్చాలనే డిమాండ్ కూడా కొందరు వినిపిస్తున్న పరిస్థితి. అయితే చాలా వరకు నేతలు అధిష్టానం చెప్పిన మాటలతో వెనక్కి తగ్గారు, సంతృప్తి చెందారు. పార్టీ ఎవరినైతే అభ్యర్థిగా నిలబెడతారో వారిని గెలిపించేందుకు కృషి చేస్తామని కూడా చెప్పారు. అయితే అక్కడక్కడ పార్టీకి కొన్ని తలనొప్పులు మొదలైన పరిస్థితి కనిపిస్తుంది. ఉదాహరణకు విజయనగరం జిల్లాకు సంబంధించి శృంగవరపుకోట సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొనసాగించాలన్న ఆలోచన వైసీపీ చేస్తుంది. ఇప్పటికే గత వారం అక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్న వర్గ విభేదాల విషయమై సీఎంఓలో సమావేశం జరిగింది. పార్టీ ముఖ్య నేతలంతా కూడా అటు ఎమ్మెల్యే శృంగవరపుకోట ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే అదేవిధంగా అక్కడ ఎమ్మెల్సీ రఘురాజ్తో చర్చలు జరిపింది వైసీపీ అధిష్టానం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్గ విభేదాలను పక్కన పెట్టి వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కూడా పార్టీ పెద్దలు గట్టిగా చెప్పిన పరిస్థితి. అయితే పరిస్థితి దారిలోకి రానట్టు కనిపిస్తుంది. తాజాగా ఎమ్మెల్సీ రఘురాజు భార్య సుధారాణి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా స్పష్టమవుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రఘురాజు వైసీపీలోనే కొనసాగేందుకు మొగ్గు చూపుతానని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ వీడనని కూడా చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. వైసీపీ అధిష్టానం రఘురాజుతో సంప్రదింపులు జరిపి ఆయన బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా లేకపోతే వదిలేసేందుకు వదులుకుంటుందా అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇక చిత్తూరు సంబంధించి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి అక్కడ కొత్త వ్యక్తికి టికెట్ ఇచ్చారు. దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే చాలా వరకు ఇప్పటివరకు దాదాపు 30 మంది పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను వైసీపీ పక్కన పెట్టింది. అయితే చాలా వరకు వారంతా కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. అయితే ఎన్నికల షెడ్యూల్ దగ్గర పడుతున్న వేళ ఒక్కొక్కరుగా అసమ్మతి అసంతృప్తి బయటపెడుతున్నారు. ఏదో ఒక రూపంలో పార్టీ అధిష్టానానికి వారంతా కూడా సిగ్నల్ పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటారు అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ అసమ్మతి అసంతృప్తి నేతలను వైసీపీ ఏ విధంగా బుజ్జగిస్తుంది, వారికి భవిష్యత్తులో ఖచ్చితంగా రాజకీయంగా ఏదో ఒక అవకాశం ఇస్తామని హామీ ఇస్తే వారంతా కూడా దారిలోకి వస్తారా లేదన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. కెమెరాన్ కోటితో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, అమరావతి. ఏపీ బీజేపీ మేనిఫెస్టో రూపకల్పనపై ఫోకస్ పెట్టింది. బీజేపీ మేనిఫెస్టో కమిటీ 2వ సమావేశం జరిగింది. బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వర్కి ఇప్పటి వరకు తాము చేసిన కసరత్తును వివరించింది మేనిఫెస్టో కమిటీ. అభివృద్ధి విషయంలో కూడా కీలక విషయాలిచ్చే దిశగా ఏపీ బీజేపీ మేనిఫెస్టో కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించిన 2వ సమావేశం ఏర్పడింది. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సమక్షంలో ఏపీకి సంబంధించిన బీజేపీ మేనిఫెస్టో కమిటీ రెండోసారి భేటీ అయింది. సో ఈ నేపథ్యంలో ఏ అంశాలు మేనిఫెస్టోలోకి రూపొందించాలి, ఏ అంశాలను బేస్ చేసుకుని ప్రజల్లోకి వెళ్ళాలి, మేనిఫెస్టోలో కీలకమైన అంశాలను వేటిని చేర్చాలన్న అంశానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఏపీ బీజేపీకి సంబంధించిన మేనిఫెస్టో కమిటీ కసరత్తు చేస్తుంది. సో ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన బ్రీఫింగ్ అంతా కూడా పురంధేశ్వరికి మేనిఫెస్టో కమిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటుంటే ఏపీలో సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సో ఈ క్రమంలో ఏపీలో జరుగుతున్న సంక్షేమం అంతా కూడా బీజేపీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులను బేస్ చేసుకునే ఏపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే విధంగా మేనిఫెస్టోలో కొన్ని అంశాలను చేర్చే దిశగా ఏపీ బీజేపీ నాయకత్వం ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో వివిధ అంశాలకు సంబంధించి ఏ పథకాల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఉన్నాయనే అంశాన్ని కూలంకుషంగా మేనిఫెస్టోలో వివరించడంతో పాటుగా బీజేపీ నాయకత్వంలో రాబోతున్న ప్రభుత్వంలో మరిన్ని మంచి కార్యక్రమాలు ఏ విధంగా చేపడతాము, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేపడతాము అన్న అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించే దిశగా ఒకటి ఈ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ రూపొందించే అవకాశం కనిపిస్తుంది. వాటిని ఆ అంశాలను చేర్చే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. రెండోది ఎన్నికల మేనిఫెస్టో విషయానికి వచ్చేసరికి ఏపీకి సంబంధించిన కొన్ని విషయాల మీద కొంత క్లారిటీ ఇచ్చే దిశగా కూడా మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ కూడా అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన బీజేపీ స్టాండ్ అంటే చాలా స్పష్టంగా బీజేపీ అయితే ఇప్పటివరకు చెప్పుకుంటూ వస్తుంది. అమరావతికే బీజేపీ కట్టుబడి ఉంది అనే విషయాన్ని చెప్తున్న పరిస్థితి. సో అదే విషయాన్ని మరొకసారి మేనిఫెస్టోలో చేర్చే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అలాగే ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా ఒక డిమాండ్ అనేది ఏపీ వైపు నుంచి ఏపీకి సంబంధించిన పార్టీల వైపు నుంచి వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇక ముగిసిన అధ్యాయమే అని బీజేపీ రాష్ట్ర నాయకత్వం కావచ్చు, కేంద్ర నాయకత్వం కావచ్చు చెప్పుకుంటుంది. అయితే ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ
నిధులను కేటాయించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర నాయకత్వం అలాగే జాతీయ నాయకత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. మోడీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. ఇప్పటివరకు చూస్తూ ఉంటే పెద్ద ఎత్తున నిధులు, కొన్ని లక్షల కోట్ల రూపాయల నిధులని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకి వెచ్చించాము. సో ఈ క్రమంలో భవిష్యత్తులో కూడా అదే తరహా నిధులను కేటాయిస్తాము. ప్రత్యేక హోదా అనేది లేకపోయినా ప్రత్యేక ప్యాకేజ్ రూపంలో కావచ్చు, ఇతరత్ర నిధుల ద్వారా, ఇతరత్ర స్కీముల నుంచి వచ్చే నిధుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి బాట పట్టిస్తామన్న అంశానికి సంబంధించి వివరాలతో కూడిన అంశాలను పేర్కొంటూ మేనిఫెస్టోలో రూపొందించే అవకాశం కనిపిస్తుంది. మరొకటి, స్టీల్ ప్లాంట్ వ్యవహారానికి సంబంధించిన అంశం మీద కూడా కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలి అన్న అభిప్రాయం రాష్ట్రంలో వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూలంకుషంగా చర్చిస్తామన్న హామీతో పాటుగా ప్రైవేటైజేషన్ దిశగా ఏపీ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ కావచ్చు, బీజేపీ నాయకత్వం, జాతీయ నాయకత్వం కావచ్చు వ్యవహరించదు అనే విధంగా కొంత మేనిఫెస్టోలో కొన్ని అంశాలను రూపొందించే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మరింత సమాచారాన్ని, అంటే మేనిఫెస్టోకి సంబంధించి జన్మత్ లేక్ అనే కార్యక్రమం ద్వారా కార్యకర్తల నుంచి కావచ్చు, అలాగే ఏపీలోని వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజల నుంచి, సామాన్యుల నుంచి కూడా మరింత సమాచారాన్ని సేకరించి ఆ అంశాలను కూడా మేనిఫెస్టోలో రూపొందించే దిశగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది. కెమెరామెన్ రెడ్డితో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి. ఇది వాల్టి ఏపీ ఎలక్షన్ రౌండప్. స్టే ట్యూన్.